నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. లులు మాల్లో అమెరికా రొయ్యల్ని 200 పెట్టుకున్నాను. ఇతో చైనా స్టైల్లో గోన్ తందూరి అయితే తయారు చేస్తున్నా. గోన్ తందూరి ఎట్లా తయారు చేస్తున్నా చూద్దాం. ఎవరా చైనా ఫోన్ మొగమోడా? గోన్ తందూరి ఏందిరా రొయ్యలతో? నిజం చెప్పురా, అసలు గోన్ తందూరి అనే రెసిపీ లేనే లేదు కదరా. అంటే అన్న అది నాకు ఈ రోజు రొయ్యలు తినాలనిపించింది. ఏదో ఈసారి కొత్తగా ట్రై చేద్దామని నాకు ఇష్టం వచ్చిన పేరు పెట్టినా. నీ తరుబోదు మామాడా. ఓ ఏమన్నావు మొఖాన్ని వస్తున్నావు? వేసే కోచ్ చేష్టలకి తనలేదు, సంతోషించు. అదేదో కొత్త వంట అంటే తగలబెట్టు. తగలబెడతాం. ఫస్ట్ మనం తెచ్చుకున్న రొయ్యలు శుద్ధంగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఒక రోట్లో ఎండుమిరకాయలు, కొబ్బరి, అల్లము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, నూనె వేసుకొని ఆ మసాలాని కచ్చా దంచుకొని దాన్ని ఎత్తుకుపోయి ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలో కూర్చుకొని చూడండి. రొయ్యలో గుచ్చుకున్న తర్వాత కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చేసినాయో. ఆ మసాలా గుచ్చుకున్న రొయ్యలు ఎత్తుకొని బాండిలో మసాలా అవుతున్న నూనెలో వేసుకొని అట్టొక దెబ్బ వేయించుకొని వాటిపైన పొరచేత్తో కరిపాకు జల్లుకొని కరిపాకు వేగిన తర్వాత దింపుకుంటే చైనా స్టైల్లో గోన్ తందూరి అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఆ రొయ్యలు దూరగా ఎట్టేగిపోయినాయో. ఆ దూరగా ఎగిన రొయ్యలు చూస్తుంటే నోట్లోంచి జొల్లు జలపాతం కారినట్టు కారుతుంది. అందుకని గబగబా వాటి మీద ఉన్న పొక్కు పెరిగేసి ఒక రొయ్యని చీల్చుకొని నమ్ములుకొని తింటుంటే కారకారంగా మెత్తగా అదిరిపోయింది. ఎరగనా పాత గుర్తుందా? అదే లైక్